మరోసారి రాష్ట్రంలో ఎండలు పెరగనున్నాయి. నిన్నటి వరకు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గిన టెంపరేచర్లు క్రమంగా పెరగనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హై టెంపరేచర్లు నమోదు కానున్నట్లు తెలిపారు. రాబోయే వారం రోజుల పాటు ఎండలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్స్. మరోసారి రాష్ట్రంలో ఎండలు పెరగనున్నాయి. నిన్నటి వరకు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గిన టెంపరేచర్లు క్రమంగా పెరగనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికంగా ఎండల తీవ్రత ఉండే అవకాశంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హై టెంపరేచర్లు నమోదు కానున్నట్లు తెలిపారు. రాబోయే వారం రోజుల పాటు ఎండలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు లైవ్ లో. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? చెప్పినట్టుగానే రాబోయే వారం 10 రోజులు ఎండలతో జాగ్రత్త అంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల పాటు కూడా మనకు కాస్త ఎండల తీవ్రత కనిపించినప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. కాకపోతే నిన్నటి నుంచి మనకు వర్షాల తగ్గుముఖ పట్టడం, అదేవిధంగా ఇటు గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, గాలి దిశ మారడంతో పాటు ఇటు మనకు సినాప్టిక్ కండిషన్స్ కూడా తెలంగాణకు దూరంగా వెళ్లడంతో మనకు అడపాదడప వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో మనకు టెంపరేచర్స్ అనేవి చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కాకపోతే ఇప్పుడు సినాప్టిక్ కండిషన్స్ తెలంగాణకి దూరంగా వెళ్లడం వల్ల, గాలిలో దిశ మారడం వల్ల కూడా ఇటు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో టెంపరేచర్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా కూడా ప్రస్తుతం మనకు క్రమంగా 1 నుంచి 2 డిగ్రీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి పెరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మొన్న చూసుకున్నట్టయితే మనకు 40 డిగ్రీల లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు 41 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అక్కడక్కడ దాదాపు 42 డిగ్రీల వరకు కూడా వెళ్ళిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఈ రోజుకి సంబంధించి దాదాపు నిజామాబాద్లో 42 డిగ్రీలు, అదేవిధంగా ఆదిలాబాద్లో 41 డిగ్రీలతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు దాదాపు మనకు భద్రాచలం కావచ్చు, ఖమ్మం కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక హైదరాబాద్లో కూడా మనకు 36-37 డిగ్రీల వరకే గరిష్ట ఉష్ణోగ్రతలు మొన్నటి వరకు నమోదయ్యాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు 38 డిగ్రీలు దాటి దాదాపు 39 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అంటే క్రమంగా మనకు 1 నుంచి 2 డిగ్రీలు అయితే పెరుగుతూ వస్తున్నట్టు కూడా ఇటు తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే 4-5 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. క్రమంగా పెరుగుతూ దాదాపు వారం 10 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింతగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి, వేడి వాతావరణంతో పాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇటు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ఈ జిల్లాలకు సంబంధించి మనకు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ జిల్లాలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసి ఆ జిల్లాలో 41 నుంచి 43 వరకు కూడా ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం 9 అయితే చాలు ఎండల తీవ్రత మరింతగా కనిపిస్తూ ఉంది. ఇక 11:30 నుంచి 4 గంటల మధ్యనైతే మరింతగా మనకు సూర్యుడు నడినెత్తి మీదకి రావడంతో పాటు ఎండల తీవ్రతతో పాటు వేడి వాతావరణం, మనకు వడగాలులు కూడా అక్కడక్కడ వీస్తూ ఉండడంతో కూడా ప్రజలు ఆ సమయంలో బయటికి రావద్దని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గర్భిణీ స్త్రీలతో పాటు ఇతరత్ర పనుల మీద ఎవరైతే బయటికి వెళ్తూ ఉంటారో వాళ్ళైతే ఎప్పటికప్పుడు కూడా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా నెత్తి కవర్ అయ్యేలాగా ఏదో ఒక క్లాత్ అనేది వేసుకుని బయటికి వెళ్ళాలని చెప్పేసి చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇటు ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా వచ్చే వారం 10 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక క్రమంగా నిండ నుంచి మనకు పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే 1 నుంచి 2 డిగ్రీలు పెరిగాయి. అదేవిధంగా
అదేవిధంగా రానున్న రోజుల్లో 2 నుంచి 3, 3 నుంచి 4 అట్లా 5 డిగ్రీలు కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ ఏవైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉందో అవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రైతులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఎవరైతే బయటికి వెళ్ళి ఇతరత్ర పనుల మీద శరీరానికి శ్రమ కలిగించే పనులు ఉంటాయో వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మధ్యలో ఏదైతే మనం చెప్పుకున్నామో 11:30 నుంచి 4 గంటల మధ్య ఎక్కువగా ఎండ తీవ్రత, వేడి వాతావరణము ఉండడంతో కూడా ఆ సమయంలో వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. సో ఆ సమయంలో మరింత కాస్త జాగ్రత్తగా ఉంటూ ఏదైతే మనకు శరీరానికి శ్రమ కలిగించే పనులు ఉంటాయో మధ్యలో కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బ్రేక్ తీసుకుంటూ కూడా చేయాలని చెప్పేసి ఇటు ఆరోగ్య శాఖతో పాటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా సూచనలు అనేవి జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజు నుంచి మనకు ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పటికీ కూడా అంటే 15వ తారీఖు నుంచి మరింత పెరిగి దాదాపు మనకు ఏప్రిల్లో ఏదైతే 44-45 డిగ్రీలు క్రాస్ అయిన ఉష్ణోగ్రతలు ఉన్నాయో అదే విధంగా కూడా మనకు ఇటు మేలో కూడా 45 డిగ్రీలు క్రాస్ అయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి దాదాపు వారం 10 రోజులు మనకు సమ్మర్ హీట్ అనేది మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మళ్ళొకసారి కూడా నిప్పుల కొలిమిల తెలంగాణ మారనుంది. తెలంగాణలో బాణుడు బగ్గుమనే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి తరుణంలో ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనకు బంగాళాఖాతంలో శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడినప్పటికీ కూడా కర్ణాటక, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అక్కడి నుంచి తేమగాళ్ళన్నీ కూడా తెలంగాణకు వీచే అవకాశం ఉండడంతో ఈ అల్పపీడనం కారణం వల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. దీంతో మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే వారం 10 రోజులు ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. నిప్పుల కొలిమిలా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే మరింత మండనున్నాయి. సో ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ కలర్ వార్నింగ్స్ ఇస్తూ కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. శ్రవంతి.